వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో మనం 2020 తర్వాత చూసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ అనేది పెరగడం అనేది జరిగింది. ఎందుకు అంటే దాని గల కారణం అప్పుడు బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండడమే దీన్ని ప్రధాన కారణంగా కూడా చెప్పుకుంటారు. సో బండి సంజయ్ చేసినటువంటి పాదయాత్రలు కావచ్చు, తర్వాత పల్లెల వరకు భారతీయ జనతా పార్టీ తెలవనోళ్ళు కూడా భారతీయ జనతా పార్టీ జిందాబాద్ అనే కాడికి బండి సంజయ్ తీసుకొచ్చిండు. ఓ రకంగా దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలవడం కావచ్చు, తర్వాత జిహెచ్ఎంసీ ఏకంగా 48 స్థానాలు గెలవడం కావచ్చు, తర్వాత ఈటెల రాజేందర్ గారు గెలవడం కావచ్చు, తర్వాత మునుగోడులో కూడా చివరి వరకు అంటే పోరాడి ఓడిపోవడం కావచ్చు, తర్వాత కీలక నేతలు సైతం భారతీయ జనతా పార్టీలోకి చేరికలు కావచ్చు, ఇవన్నీ చూసినటువంటి తరుణంలో ఇంకా భారతీయ జనతా పార్టీకి తిరుగులేదు అనుకున్నటువంటి సమయంలో మళ్ళీ కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడు కావడం. సరే, కిషన్ రెడ్డి గారు వచ్చినా కూడా 8 స్థానాలు వచ్చినాయి, 8 ఎంపీ స్థానాలు కూడా రావడం అనేది జరిగింది. మనం కిషన్ రెడ్డి గారిని చేయలేం, కానీ ప్రజల భ్రమ ఏంటంటే బండి సంజయ్ గారు తొలగిపోవడం తోటి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాలేదు. సో బీఆర్ఎస్ పార్టీని కొట్టడానికి కాంగ్రెస్ పార్టీని లేపారు అన్నది కూడా వివిధ రకాలుగా ఉన్నటువంటి వాదనలు. సో మొత్తానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే నిన్న మొన్నటి వరకు ఉప్పు నిప్పుగా ఉన్నటువంటి కొంతమంది కీలక నేతలు సైతం ఇప్పుడు ఒకటే గూటికి రావడం, అందరు కలవడం తోటి బండి సంజయ్ మళ్ళీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ బీసీలని మేము టీపీసీ చీఫ్ చేసినామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తర్వాత కవిత గారు కూడా బీసీ నినాదంతో ఈరోజు ప్రజల దగ్గరికి రావడం కావచ్చు, తిరుమల మండల లాంటి వాళ్ళు కూడా నెక్స్ట్ వస్తే బీసీలే సీఎం కావాలని చెప్పేసి నినాదాలు ఇవ్వడం కావచ్చు. సో ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు బీసీలకు ఒక రకమైనటువంటి చైతన్యం రావడం కావచ్చు. ఇవన్నీ చూస్తుంటే సో మళ్ళీ బీసీ అయినటువంటి బండి సంజయ్ కి పగ్గాలు అప్పగించి తర్వాత ప్రజల లోపలికి భారతీయ జనతా పార్టీ వెళ్లే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పటికీ అంటే 2 సంవత్సరాల వరకు రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం ఉంటుంది. సో ఆల్రెడీ రామచంద్రరావు గారికి ఓ సంవత్సరం అయిపోయింది, మరో సంవత్సరం టైం ఉంది కాబట్టి సో అప్పటి వరకు సో ఎక్కడెక్కడ చిన్న చిన్న లోటుపాట్లు కావచ్చు, పార్టీ బలోపేతం కోసం కృషి కావచ్చు, తర్వాత మీడియా ఛానళ్ల విషయంలో కావచ్చు, సోషల్ మీడియా విషయంలో కావచ్చు, తర్వాత కాంగ్రెస్ పార్టీ హామీలని ఏ విధంగా తిప్పికొట్టడం కావచ్చు, బీఆర్ఎస్ ఏ విధంగా తిప్పికొట్టడం కావచ్చు, ఇట్లాంటి అనేక విషయాల పైన ప్రస్తుతం గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. సో మేబీ ఒకవేళ బండి సంజయ్ కి రాష్ట్ర అధ్యక్షుడిగా ఇచ్చి పార్టీని మళ్ళీ పునర్వైభవం తీసుకొచ్చే ప్లానింగ్స్ మాత్రం చేసినట్లు కూడా తెలుస్తుంది. మరి అది ఎంతవరకు నిజమవుతుందో లేదా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.